నమస్తే అండి. ఈ రోజుల్లో ఆడవాళ్ళలో ఫైబ్రాయిడ్స్ అని చాలా సాధారణంగా అందరిలో వింటున్నాము. వాటి గురించి మనం పూర్తిగా మన డాక్టర్ గారు నూతలపాటి మాధవీలత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? వాటి గురించి పూర్తి వివరాలు కొంచెం చెప్తారా? నమస్తే అమ్మా. ఫైబ్రాయిడ్స్ అంటే లియోమయోమాస్ అంటాం. అంటే ఇవి మజిల్ ట్యూమర్స్ అంటాం అనమాట. సో గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటాయి. మజిల్ లేయర్ ఉంటుందన్నమాట. దాని నుంచి వచ్చే గడ్డల్ని ఫైబ్రాయిడ్స్ ఆర్ లియోమయోమాస్ అని అంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ అంటే ఇది గర్భసంచి గోడకి బయట ఉంటుంది. కాబట్టి దీనికి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. గోడ బయటికే ఉంటుంది. యూజువల్గా సింగిల్గా ఉంటాయి అన్నమాట ఇవి. ఇంకా ఇంట్రామ్యూరల్ అంటాం. అంటే మజిల్ గోడ లోపల ఉంటాయి ఇవి. వీటికి కూడా పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి. సబ్మ్యూకోజల్ అంటే కనుక గర్భసంచి లోపల పొర అంటే బ్లీడింగ్ పొర దగ్గరగా ఉంటాయి. వీటి వల్ల కొంచెం బ్లీడింగ్ ప్రాబ్లం ఉండడం కానీ, వైట్ డిశ్చార్జ్ అవ్వటం కానీ, కడుపులో నొప్పి కానీ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ ఫైబ్రాయిడ్ అనేవి స్మూత్ మజిల్ గడ్డలు అన్నమాట. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి మేడం? ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు వస్తాయి అన్నమాట. ఒబెసిటీలో ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఒబెసిటీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. దాని నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ తయారవుతుంది అనమాట. జెనెటిక్గా అంటే వాళ్ళ మదరు, అమ్మమ్మలు, వాళ్ళకి సిస్టర్స్కి ఉన్న వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. సో ఇది హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్ అంటాము. సో వెయిట్ తగ్గించుకోవటం ఒకటి కంపల్సరీ. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏ ఏజ్లో ఎక్కువ వస్తాయి మేడం? యూజువల్గా 20 ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ ఎక్కువగా 30 to 40 ఇయర్స్ వాళ్ళల్లో ఇవి కనబడతాయి అన్నమాట. 50 వరకు కూడా రావచ్చు. ఒక్కసారి మెనోపాజ్ వచ్చాక మాత్రం ఇవి ఆగిపోతాయి. చైల్డ్ బేరింగ్ ఉన్న వాళ్ళకు కూడా ఫైబ్రాయిడ్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటే మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఫైబ్రాయిడ్స్కి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. కొన్నిసార్లు బ్లీడింగ్ ఎక్కువగా అవ్వటం, పీరియడ్లో పెయిన్ ఎక్కువగా రావటం, కడుపులో నొప్పి, నడుము నొప్పి, అండ్ కొన్నిసార్లు డేట్లో లేకుండా కూడా పెయిన్ రావడం జరుగుతుంది. అదే కాకుండా సైజ్ పెద్దగా ఉంటే కనుక ప్రెషర్ సిమ్టమ్స్ అంటాం. అంటే యూరిన్ మోషన్లో కూడా కొంచెం ఇబ్బంది జరగచ్చు. సో వీటిలో ఏ సిమ్టమ్ అయినా ఉండొచ్చు. ఈ ఫైబ్రాయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి? వీలైనంత బరువుని అదుపులో ఉంచుకోవాలి. ఇంకా హార్మోన్ ట్యాబ్లెట్స్, ఓసీ పిల్స్ చాలా సంవత్సరాలు ప్రెగ్నెన్సీ రాకుండా వాడటం వల్ల కూడా ఇవి పెరిగే అవకాశం ఉన్నాయి. హార్మోన్ పిల్స్ తగ్గించుకోవటం, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పాల ఉత్పత్తులు అంటే పెరుగు, వెన్న, నెయ్యి, దాంతోపాటు నాన్ వెజిటేరియన్ డైట్ కంప్లీట్గా స్టాప్ చేస్తే కూడా ఇది తగ్గుతుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవటంతో కొంత ఫైబ్రాయిడ్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఈ ఫైబ్రాయిడ్స్కి పీరియడ్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా? చాలా వరకు పీరియడ్ 28 to 32 డేస్ వచ్చే వాళ్ళకి దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఫైబ్రాయిడ్స్ నంబర్ ఎక్కువ ఉన్నా, లేదంటే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే మాత్రం బ్లీడింగ్ కొంచెం హెవీగా అవ్వటం, కడుపులో నొప్పి రావటం జరగచ్చు. చాలా వరకు ఈ ఫైబ్రాయిడ్స్ ఏ సిమ్టమ్స్ లేకుండానే ప్రజెంట్ అవుతూ ఉంటాయి. అంటే స్కాన్ చేయించినప్పుడు మామూలుగా కనపడటమే తప్ప పెద్ద ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉంటే ఆ ఫైబ్రాయిడ్స్ ఏమవుతాయి దాంట్లో? యూజువల్లీ ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్స్ తెలుసుకోగానే చాలా ఇబ్బంది పడతారు పేషెంట్లు, భయపడతారు. కానీ అంత భయపడే అవసరం ఏం లేదండి. ఫైబ్రాయిడ్ ఎన్ని నంబర్ ఉన్నాయి, ఎంత సైజు ఉన్నదాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అండ్ ఇంకొకటి కూడా పొజిషన్ లోపల ఉందనుకోండి, ఇందాక చెప్పినట్లుగా సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే రేర్గా అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిగతా ఫైబ్రాయిడ్స్ వల్ల పెద్ద ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఒత్తిడితో ఉండే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ 3 months హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ తర్వాత కూడా బెడ్ రెస్ట్ అవి అడ్వైస్ చేస్తాం. రేర్గా ప్రెగ్నెన్సీలో రెడ్ డీజనరేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అని జరుగుతుంది. అంటే అక్కడ కొంచెం పెయిన్, బ్లీడ్ కనపడుతుంది అనమాట. అప్పుడు దాన్ని యాంటీబయాటిక్స్, రెస్ట్తో ట్రీట్మెంట్ చేస్తారు. ఫైబ్రాయిడ్స్ సాధారణంగా ప్రెగ్నెన్సీలో పెరుగుతాయి. ఎందుకంటే హార్మోన్ తేడాలన్నీ వస్తాయి కాబట్టి పెరుగుతాయి సైజు. వాటి గురించి అంత వరీ అవ్వాల్సిన పని లేదు. కానీ డెలివరీ టైంలో మాత్రం అవి ఉంటే కనుక నార్మల్ డెలివరీ అవ్వడం కొన్నిసార్లు ఇబ్బంది జరగచ్చు. కాబట్టి సిజేరియన్ జరిగే అవకాశమే ఉంటుంది ఎక్కువ సార్లు. సిజేరియన్ చేసేటప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ని తీసేస్తారా?
సిజేరియన్ చేసేటప్పుడు ఆ లైన్లో అడ్డం ఉంటే మాత్రమే ఫైబ్రాయిడ్ని టచ్ చేస్తాం. లేకుండా ఉంటే కనుక ఫైబ్రాయిడ్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బాగా బ్లడ్ సప్లై ఎక్కువ ఉండి ఈ ఫైబ్రాయిడ్స్ తీసే క్రమంలో బ్లీడింగ్ ఎక్కువ అయ్యి హిస్టెక్టమీ చేసే అవసరం కూడా రావచ్చు. అందుకని ఫైబ్రాయిడ్స్ యూజువల్గా టచ్ చేయం. ఏదన్నా చిన్న చిన్న సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే కనుక అవి దూరంగా ఉంటాయి క్యావిటీకి. సో వాటినైతే తీసివేయవచ్చు, కానీ మామూలు ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ కానీ అవి తీసేయాల్సిన అవసరం ఏమీ లేదు. మేడం, ఇవి డెలివరీ తర్వాత ఏమవుతాయి ఫైబ్రాయిడ్స్? డెలివరీ తర్వాత ఆ సైజ్ కొంచెం ష్రింక్ అవుతుంది. అంటే ప్రెగ్నెన్సీలో ఒక 50% పెరుగుతాయి అని చెప్పాం కదా, అవి తగ్గి నార్మల్కి వచ్చిన కేసెస్ కూడా ఉంటాయి. ఇవి తీసేయవలసిన అవసరం లేదు. అన్ని ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్గా టర్న్ అవుతాయా? యూజువల్లీ 99% ఫైబ్రాయిడ్స్ నార్మల్గానే ఉంటాయండి. ఓన్లీ 1% సార్కోమాటస్ చేంజ్ అంటాం. అవి కూడా 8 నుంచి 10 సెంటీమీటర్లు దాటి ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. రేర్ ఛాన్స్ ఆఫ్ క్యాన్సర్. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అన్నిటికీ ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలి? ఫైబ్రాయిడ్స్ సర్జరీ మోర్ దాన్ 8 సెంటీమీటర్ ఉంటే గనక, ఇంకా పెరిగి ఇబ్బందులు పెడుతున్నా, లేదంటే ప్రెషర్ సిమ్టమ్స్ ఉన్నా, దీనివల్ల బ్లీడింగ్ అవుతున్నా వీటికి సర్జరీ చేయాలి. ఎటు మెనోపాజ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఆగిపోతాయో అప్పుడు ఇవి కూడా తగ్గిపోతాయి. కాబట్టి 3 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సైజ్ మోర్ దాన్ 10 సెంటీమీటర్స్ ఆర్ క్యాన్సర్ ఉంటే కానీ, లేదంటే సిమ్టమ్స్ హెవీగా ఉంటే తప్ప ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఫైబ్రాయిడ్స్ గురించి మాకు పూర్తి వివరాలన్నీ చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.